హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటేనే పండగల్లో మొట్టమొదటి పండగ కదా! ఇంక ఈ పండగ నుండే మన పండగలన్నీ స్టార్ట్ అవుతాయి. నాకు స్పెషల్‌గా చాలా ఇష్టమైన పండగ. కానీ ఇంటికి వెళ్ళడానికైతే అవ్వడం లేదు. 3 ఇయర్స్ అయింది ఇక్కడే ఉండిపోతూ ఉన్నాను. ఎందుకంటే నాకు జాబ్ వచ్చిన నుండి ఇంకా స్కూల్‌కైతే కంపల్సరీగా కదా వెళ్ళాలి. సో, అందుకోసం ఇంటికి కూడా వెళ్ళడం లేదు. ఇంకా ఆ రోజైతే మా స్కూల్‌లో భోజనాలు కూడా ఉంటాయి. అసలు వెళ్ళడానికే అవ్వదు. ఇంక అది పొద్దున్నే లేచి ఇలా పండగ అంటేనే పొద్దున్న ఇంట్లో హడావుడి అయితే తప్పదు. అంతకు తోడు ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటే చేసిన పనే చేస్తూనే ఉండాలి. ఇద్దరం ఉన్నా సరే ఈసారి మా పండగైతే లేటే అయిపోతుంది. ఎందుకంటే పొద్దున్న హాలిడే అని చెప్పేసి కొంచెం లేట్ కూడా అయిపోయింది. లెగిసేసరికి ఇంక అన్ని ముగ్గులు అన్నీ కూడా పెట్టుకోవాలి. ఒక సైడ్ మా అమ్మ అయితే వంట చేస్తూ ఉంది. నేను ఇలా పూజ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తూ ఉన్నాననమాట. ఇంకా పిల్లల మధ్యలో గోల గోల. మొన్న శ్రావణ శుక్రవారం చేసినప్పుడు ఏమంట పిల్లలకైతే స్కూల్ ఉంది కాబట్టి ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది. ఎనీవే మన పిల్లలు మన దగ్గరే కదా ఉంటారు. సో, పూజ అయితే ఎలా చేసాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటది. చూసేయండి.